మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత అప్పుడే డిప్యూటీ సీఎం అయ్యారు. ఎట్లా ఉంది ఆయన పనితీరు? బాగుంది. ఆయనకి 5 శాఖలు. సో 5 శాఖలు కాబట్టి కొంచెం పని ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఆయన అందులో తలబొలుగులుగా ఉన్నారని. మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపు 100 రోజులే అవుతుంది. ఎట్లా ఉంది పరిపాలన? మీకు ఎన్ని మార్కులు ఇస్తారు 100కి? అంటే నేను మొన్న 3 రోజుల క్రితం ఎవరో ఛానల్ వాళ్ళు అడిగితే 80 మార్కులు అని చెప్పా. ఆ 20 ఎందుకు తగ్గించానంటే ఈ శాండ్ సిస్టమ్ ఇంకా రెగ్యులరైజ్ అవ్వాల. ఇంకా వరుసగా వర్షాలు రావటం. కానీ ఇసుక ఫ్రీగా ఇస్తున్నామని చెప్తున్నారు కదా. అదే ఫ్రీగా ఇవ్వాలంటే ఉంటే ఫ్రీగా ఇస్తారు, అవైలబిలిటీ లేదు. అందుకని అది వర్షాల వలన అన్నిటి వలన ఇబ్బంది ఉంది. సో ఆ విషయంలో ప్రజల్లో కొంత ఫీల్ ఉంది. ఉచితం అన్నారు, డబ్బులు ఇచ్చుకుందామన్నా కూడా దొరకట్లేదని. సో అది రేపు వర్షాలు తగ్గిపోయిన తర్వాత ఆ ప్రాబ్లం కూడా ఉండదు. అదర్వైజ్ గవర్నెన్స్ ఈజ్ గుడ్, వెరీ గుడ్. ఈ శాండ్ విషయంలో మటుకు కొంత అసంతృప్తి ఉంది ప్రజల్లో. శాండ్ ఇప్పుడు ఏపీలో ఫ్రీగా దొరుకుతుందా లేదా? లేదు, హెవీ షార్టేజ్. ఈవెన్ నేను ప్రభుత్వ నిధులతో ఎన్ఆర్జీఎస్ ఉంది కదా, ఎన్ఆర్జీఎస్ వర్క్స్ కూడా శాండ్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా మీరు మొన్న ఒక రోజు చూశాను మేము మీ మాటలు, డిసెంబర్ 31 వరకు పనులన్నీ పూర్తిగా కంప్లీట్ చేస్తాను హామీలు ఇచ్చినని. నిజంగా చేయగలుగుతారా? మీ హామీలన్నీ పూర్తి చేయగలుగుతారా? 90%కి అయితే అనుమానం లేదు. ఈ వరుసగా ఈ 20 days రెయిన్ కొంచెం క్రిపుల్ అయినాయి వర్క్స్. సో ఐ విల్ ట్రై టు మ్యాక్సిమైజ్ ఈ 3 నెలల్లో. నాకు ఇంకా అక్టోబర్ పూర్తిగా ఉంది, నవంబర్ పూర్తిగా ఉంది, డిసెంబర్. సో 90 days ఈజ్ బిగ్ టైం. కానీ మీకు ఇంకా 4.5 సంవత్సరాల టైం ఉంది. ఎందుకు డిసెంబర్ 31 డెడ్లైన్ పెట్టుకున్నారు? ఈ డెడ్లైన్ ఏంటంటే నేను ఏదైతే ఎన్నికల వాగ్దానం చేశానో అదర్ దాన్ సూపర్ 6లో నేను ఇచ్చిన వాగ్దానాలకి నేను పెట్టుకున్న గడువు అది. సో అండ్ ఐఎమ్ వెరీ మచ్ హోప్ఫుల్. ఏదన్నా 10 రోజులు 15 రోజులు ఆలస్యం అవుతుందేమో, ఏమన్నా న్యాచురల్ కెలామిటీస్, మళ్ళీ నవంబర్లో ఏమన్నా వర్షాలు వస్తాయా తెలియదు. దసరాలకు 3-4 రోజులు పనిచేసినా ఇంకో 3-4 రోజులు పని చేయకపోవచ్చు జనం. దీపావళికి 2-3 రోజులు పని చేయకపోవచ్చు. అలా ఏదైనా ఉన్నప్పటికీ కూడా మ్యాక్సిమం ఐ విల్ బి ఏబుల్ టు కంప్లీట్ చెయ్యాలి అనేది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో కూడా చాలామంది 90% చేయకుండా మళ్ళీ ఎన్నుకుంటే అప్పుడు చేస్తానంటారు. సో అది నేను ఒక ఛాలెంజ్గా తీసుకుని 5 సంవత్సరాల దేనికి మనం చెప్పింది 6 నెలల్లో మనం ఎందుకు చేయలేం అని నేను స్టార్ట్ చేశాను. ఓకే, అంటే ప్రభుత్వం నుంచి చేయాల్సినవి కాకుండా మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు. నేను ఇచ్చిన హామీ ఇది నా చేతిలో ఉన్నది. ఇది ప్రభుత్వ హామీలు అది స్టేట్ లెవెల్లో సీఎం గారు చేసుకోవాలి. అసెంబ్లీ మొదటి రోజున మీరు జగన్ దగ్గరికి వెళ్ళాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అయినా వార్నింగ్ ఇద్దాని వెళ్ళారా? అప్పటికి 10 రోజుల ముందు నుంచి అతను ఏదో నాకు మారం చేస్తున్నాడు, నాకు ప్రతిపక్ష హోదా రాకపోతే నేను రాను, అది ఇది అని. సో ఆ రోజు అనుకోకుండా అతను హౌస్కి వస్తాడని కూడా నాకు తెలియదు. హౌస్కి వస్తాడని కూడా తెలియదు నాకు. నేను కామినేని గారు కూర్చొని మాట్లాడుకుంటున్నాం, తను అనుకోకుండా వచ్చాడు. సో వచ్చినప్పుడు ఊరికే రానంటావేంటి, కరెక్ట్ కాదు, హౌస్కి రానంటావేంటి, యూ మస్ట్ కమ్ అంటే వార్నింగ్ లాంటిది ఇచ్చారు ఆయనకి. అంటే ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, అది ఎలా అర్థం చేసుకుంటే అలా. నేనైతే డెమోక్రటిక్ సెటప్లో ఒకడొకడో ప్రతిపక్షం అనేది అక్కడ ఉండాలి. ప్రతిపక్షం అనేది ఉంటేనే మాకు ఎంతో కొంత ఓ బ్రేక్లు వేసేవాడు, చెప్పేవాడు అక్కడ ఉంటే డెమోక్రటిక్ సెటప్లో అదొక భాగం. అంతేనా? కొద్దిగా టీజ్ చేద్దాము, చూడు నీ గతి ఏమైంది చూడు, మేము అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో, అట్లా ఏమన్నా కొద్దిగా గుర్తు చేద్దామని మీకైనా ఆలోచన వచ్చిందా? రకరకాల ఒక్కొక్కడి మైండ్ ఒక్కో రకంగా పనిచేస్తుందండి.
నేను ఆ రోజు చెప్పింది మటుకు ఇలాగ చిన్నపిల్లడు చందమామ కోసం మారం చేసినట్టు ఆ మాట నేను అతనికి చెప్పలేదు, కానీ బాగోదు, చాలా ఎఫెక్ట్గా ఉంటుంది. యు ఆర్ ద లీడర్ ఆఫ్ యువర్ పార్టీ వెదర్ యూ గెట్ ద స్టేటస్ ఆర్ నాట్, సో యూ మస్ట్ అటెండ్ ది హౌస్ అని చెప్పా. అంటే మీకేమైనా అనిపిస్తుందా, సరే అడుగుతున్నాడు కదా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని మీకేమన్నా అట్లాంటి అభిప్రాయం ఉందా? ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఇప్పుడు వరకు ఎవరు ఇవ్వలా. అతనే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, నీకు 17 తగ్గిపోతే నీకు హోదా కూడా ఉండదు, నీకు హోదా లేకుండా అయిపోతుందని చెప్పి తనే చెప్పాడు గతంలో. ఇదే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడు. సో హిమ్సెల్ఫ్ ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్. 17 వస్తేనే రాదని 11 వచ్చాక అడగడం అనేది కరెక్ట్ కాదు. జగన్ ఓటమికి ఎక్కడ నాంది పునాది ఎక్కడ పడింది అనుకుంటున్నారు? డేట్ సమ్వేర్ ఇన్ జనవరి 2020. అంటే అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే అప్పటి నుంచి గట్టిగా పోరాడుతున్నారు ఆయన అధికారం నుంచి దింపడానికి. ఎప్పుడైనా రాజీకి ప్రయత్నం చేశాడా? ఆయన ఎవరైనా పంపించి మాట్లాడా, లేదా మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా ఒక కాంప్రమైజ్ ఫార్ములాకి వద్దామని? అంత కాంప్రమైజ్ రాజీకి అతనికి చెప్పొచ్చారా చెప్పకుండా వచ్చారా నాకు తెలియదు, కానీ వచ్చారు కొంతమంది. బట్ అబ్సల్యూట్లీ నో డిస్కషన్, నథింగ్. మీరు ఎందుకు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తితో అంత పోరాడాలి, యుద్ధం చేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అదే ఇందాక నేను మీకు చెప్పింది అదే. అందరి టైప్ వేరు, నా టైప్ వేరు. మీరందరూ ఏటి వాళ్ళు వెళ్ళిపోయి ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలోకి వెళ్ళిపోయి తుహానా నాయకుల్ని చూశారు, కానీ ఏటికి ఎదిరి ఇదే పులస చేపలు అంటాను నేను. ఎవడైనా అందులోకి వెళ్ళటానికి చూస్తాడు. అందులోంచి బయటకు వచ్చి నేను ఏదో ఆ పార్టీలో చేరాలో ఈ పార్టీలో చేరాలో బుద్ధున్నాడు ఎవడో ఆ టైంలో ఆ పార్టీలో బయటకు వచ్చి ఏ పార్టీలో చేరాలో. నేను ఏ పార్టీలో చేరాలని కాదు, ఎత్తనే దింపాలి అనుకున్నాను ఒక సింగిల్ వ్యక్తిగా. నేను పోరాటం మొదలుపెట్టినప్పుడు తెలుగుదేశం క్రిపుల్ అయిపోయి ఉంది. ఇప్పుడు జగన్కి వచ్చి 40%, అప్పుడు ఆ పార్టీకి కూడా వచ్చింది. అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా ఆయన చేతిలో అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు? ఎంతో లేదండి, హత్య ప్రయత్నాలు నేను చూశాను కదా, ఆమె చేశారు కదా, ఆమె అవేర్. అంటే మీరు శారీరకంగా దెబ్బలు తిన్నారు, మానసికంగా బహుశా ఆర్థికంగా కూడా మీరు నష్టపోయి ఉంటారు. ఎప్పుడైనా అనిపించిందా నేను ఎందుకు పెట్టుకున్నానా ఇంతో అని? అనిపించలేదు? ఎప్పుడు అనిపించదు. మీకు ఎందుకు, అంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అని మీ వెనకాల ఇంకా ఏంటి, వాట్ ఇస్ యువర్ ఫోర్స్ ఏముంది? లార్డ్ వెంకటేశ్వర. ఇబ్బందులు పడుతున్న రోజుల్లో ఎప్పుడైనా మీకు వెనక్కి తగ్గితే బాగుండనే ఆలోచన ఎప్పుడు రాలేదు? ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఎక్కువైంది తప్ప వెనక్కి తగ్గాలనే ఆలోచన ఎప్పుడు రాలే. మీకోసం రాజీ కోసం వచ్చిన నాయకులు ఎవరైనా ఉన్నారు అప్పట్లో? ఉన్నారు. ఇప్పుడు పేర్లు చెప్తే మళ్ళీ అంత అంటారు ఎందుకు వచ్చారు. వాళ్ళు తన్నుకుంటే మీకు నష్టం లేదుగా? ఎందుకు, ఏదో నా వెల్విషర్లాగా వచ్చారా, ఎలా వచ్చారో వచ్చారు. వాళ్ళ పేర్లు నేను బయట పెడతాం, అది సంస్కారం కాదు. ఫ్యూచర్లో షర్మిల జగన్ కలిసిపోయే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మీకు? నాకైతే ఏమనిపించట్లేదు. వాళ్ళ తల్లి విజయమ్మ గారు ప్రయత్నం చేస్తున్నారు, ఇద్దరు తల్లిగా డెఫినెట్గా ప్రయత్నం చేస్తారు, అందులో డౌటే ఉంది. ఎంత ఎటువంటి వ్యక్తి అయినా జగన్మోహన్ రెడ్డి తల్లికి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.